వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఆంధ్రప్రదేశ్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ముందుకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను సింగిల్గా వస్తున్నట్టున్నాడు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింహంలో అంటాడు, సింగిల్గా వస్తాడు, ఖచ్చితంగా 175 కొడతాడు, గెలుస్తాడు అంటున్నారు. ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు 4 నిర్వహించారు. ఉత్తరాంధ్రలో ఒకటి, గోదావరి జిల్లాలో ఒకటి, అదేవిధంగా రాయలసీమలో ఒకటి, అద్దంకిలో ఒకటి. ఈ 4 సిద్ధం సభలు కూడా ఒకదాన్ని మించి ఇంకొకటి అన్నట్లు ఉంది. అయితే ఇదే నేపథ్యంలో మనం చర్చించుకున్నట్లు 27వ తేదీ నుంచి సిద్ధం బస్ యాత్రలు మొదలు పెట్టబోతున్నారు. దీని పేరు మేము కూడా సిద్ధమే అని పేరు పెట్టారు. అయితే 27వ తేదీ నుంచి దాదాపు అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రోజుకి ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి, ఏం కథ అన్న మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రధానంగా టార్గెట్ చేసుకుంటున్నట్లు అన్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను 21 నియోజకవర్గాలు టార్గెట్ చేసుకునే అవకాశంగా ఉంది. అయితే మనకు కొంతమేరకు సమాచారం ప్రకారం అయితే ఈ నెల 27వ తేదీ నుంచి మొదటగా రాయలసీమలో ప్రారంభించి ఇచ్చాపురం వరకు తీసుకెళ్తున్నాడు. అయితే మొదట రాయలసీమలో ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నాడు అంటే 27వ తేదీ ప్రొద్దుటూరు మీదుగా ఇడుపులపాయకు చేరుకొని అక్కడ బస్ యాత్ర స్టార్ట్ చేయబోతున్నాడు. అంటే ప్రొద్దుటూరులో స్టార్ట్ చేసి ఇడుపులపాయలో అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని పూలమాల వేసి సత్కరిస్తారు. లేదంటే ఆయన అక్కడ ఏమన్నా నివాళులు అర్పించి మిగిలిన ప్రాంతాలకు వెళ్తాడో ఏమో తెలియదు. కానీ అయితే ప్రొద్దుటూరులో మొదలుపెట్టి ఇడుపులపాయ వరకు బస్ యాత్ర ఉంటుందని చెప్పారు. అదేవిధంగా నంద్యాల 28వ తేదీ నంద్యాల ఆలగడ్డ మీదుగా బస్ యాత్ర ఉంటుంది. అదేవిధంగా 29 నంద్యాల, పాణ్యం, కర్నూలు, అదేవిధంగా విశ్రాంతి అంటే గుడ్ ఫ్రైడే రోజు విశ్రాంతి ఉంటుంది. అదేవిధంగా కర్నూలు, కోడుమూరు, ఎమ్మినిగూరు ఈ 30వ తేదీ. అంటే ఒక్కో రోజు ఈచ్ 3 నియోజకవర్గాలు టార్గెట్ చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. 31 అనంతపురం, ఆదోని, ఆలూరు, రాయదుర్గం, కళ్యాణదుర్గం. ఇక్కడ అనంతపురంలోకి వచ్చేసరికి కర్నూలు తర్వాత అనంతపురం ఈ 2 జిల్లాలని టార్గెట్ చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో ఆదోని, ఆలూరుని టార్గెట్ చేసుకుంటే అనంతపురం జిల్లాలో రాయదుర్గం, కళ్యాణదుర్గాన్ని టార్గెట్ చేసుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోని హిందూపూర్, కళ్యాణదుర్గం వయ్య మడకశిర, పెనుగొండ, హిందూపూర్. అంటే ఉమ్మడి అనంతపూర్ జిల్లా ప్రస్తుతం ఏర్పడిన హిందూపూర్. అంటే ఇక్కడ కళ్యాణదుర్గం వయ్య మడకశిర, పెనుగొండ, హిందూపూర్ ప్రాంతాలు బస్ యాత్ర ఉంటుందని చెప్పారు. చిత్తూరు జిల్లా వచ్చేసరికి మదనపల్లి, కుప్పం, చిత్తూరు. అంటే ఒక్కో రోజు 3 నియోజకవర్గాలను టార్గెట్ చేసుకొని గెలుపు లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకేస్తున్నాడు. అదేవిధంగా 3వ తేదీ ఏప్రిల్ 3వ తేదీ తిరుపతి జిల్లాలో పూతలపట్టు, చంద్రగిరి వయ్య తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర నిర్వహించబోతున్నారు. నెల్లూరు విషయానికి వచ్చేసరికి వెంకటగిరి అంటే 4వ తేదీ ఏప్రిల్ 4వ తేదీ నెల్లూరులో వెంకటగిరి, గూడూరు వయ్య నెల్లూరులో. అంటే గూడూరు వెంకటగిరిలో బస్ యాత్ర చేస్తాడని చెప్పారు. 5వ తేదీ ఒంగోలులో కోవూరు, ఒంగోలు మీదుగా కావలి సైడ్ వెళ్ళే విధంగా ప్లాన్ చేశారు. బాపట్ల, చీరాల ఏప్రిల్ 5వ తేదీ. 6వ తేదీ నరసరావుపేట, పర్చూరు, చిలుకలూరుపేట బస్ యాత్ర జరుగుతుందన్నారు. గుంటూరులో సత్తెనపల్లి, పెద్దకూరపాడు మీదుగా గుంటూరు. విజయవాడ ఏప్రిల్ 8వ తేదీ తెనాలి, మంగళగిరి వయ్య. ఏప్రిల్ 9 తెలుగు ప్రజలందరికీ ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ఉగాది పండుగ రోజు మేనిఫెస్టో విడుదల చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు. అయితే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే విజయవాడకు మనకు షెడ్యూల్ వచ్చింది, మిగిలిన షెడ్యూల్ రావాల్సి ఉంది. అయితే విజయవాడలో మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఆ రోజే మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేయాలనుకున్నారు అంటే ఖచ్చితంగా తెలుగు ప్రజలకు ఏదైనా ముఖ్యమైన పండుగ ఉందంటే ఉగాది పండుగ అనేది మనం చెప్పుకోవచ్చు. ఉగాది రోజు ఖచ్చితంగా విజయవాడలో బస్సు యాత్ర మేమే సిద్ధమే పేరుతో బస్సు యాత్ర అక్కడ చేసి అనంతరం ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేస్తారని మనకు సమాచారం. అయితే ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతు భరోసా పెంచే అంశం కావచ్చు, అదేవిధంగా అమ్మఒడి పెంచే అంశం కావచ్చు, లేదంటే ఖచ్చితంగా అందరూ చూసుకున్నది రైతులకు రుణమాఫీ చేస్తారా చేయరా, ఆ అంశాన్ని పెడతారా పెట్టరా, ఏ ప్రధాన పార్టీలన్నా పెట్టే అవకాశం ఉందా లేదా అన్నది మనకి ముఖ్యమైన సమాచారం. అయితే ఖచ్చితంగా రుణమాఫీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అని మనకి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే ఎంతవరకు రుణమాఫీ చేస్తారన్నది పూర్తిగా తెలియదు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి అదేవిధంగా నిరుద్యోగులకు ఎటువంటి జిల్లాలు ఇరిపించే అవకాశం ఉంది, అదేవిధంగా అమ్మఒడి ఎంత పెంచే అవకాశం ఉంది, రైతు భరోసా ఎంత పెంచే అవకాశం ఉంది, లేదంటే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, లేదంటే ఆరోగ్యశ్రీకి వెసులుబాటు ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రొద్దుటూరులో స్టార్ట్ చేసి ఇడుపులపాయలో మొదటి రోజు సభ ముగించుకొని 9వ తేదీ అంటే వచ్చే నెల 9వ తేదీ ఆ తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన రోజు ఉగాది పండుగ. ఆ రోజు విజయవాడలో బస్ యాత్ర చేసి మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మనకు అందిన సమాచారం ప్రకారం 27వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ వివరాలు ఉన్నాయి. అంటే మిగిలిన జిల్లాలు, మిగిలిన ప్రాంతాల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టే బస్సు యాత్ర ఏ విధంగా ఉండబోతుందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.